పెద్దనా నమస్తే, మీ పేరు? నా పేరు శంకర్. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు? నేను 1974 నుంచి ఉంటున్నానండి. అంటే మీరు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూస్తుంటారు, ఇప్పుడు నడుస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని చూస్తుంటారు. ఏది బాగా పనిచేస్తుంది అంటున్నారు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఎలాంటి లాభాలు లేవు, ఏ పనులు జరగట్లేదు, వీళ్ళ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. కాబట్టి ఒకప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు మాకు కొన్ని పనులు జరిగినాయి. మాగంటి గోపీనాథ్ పుణ్యం అని చెప్పేసి నల్లా లైన్లు కానీ, కొన్ని టెన్నిస్ లైన్లు కానీ, ఎక్కడైనా ప్రాబ్లమ్ వస్తే కూడా వాళ్ళు సాల్వ్ చేసిండ్రు. ఇదివరకు కరెంటు స్తంభాలు కూడా అన్ని జీర్ణం అయిపోయినటువంటి అన్ని కూడా మార్చేసిండ్రు. వాళ్ళ వల్ల కొంత పని జరిగింది, కానీ ఇప్పుడు ప్రయోజనం లేదు. మరి జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? టీఆర్ఎస్ వస్తే మంచిది అని చెప్పేసి అనుకుంటున్నాం. ఎందుకంటే గతంలో ఇదివరకు పనులు జరిగినాయి, అట్లా పనులు జరుగుతాయని చెప్పేసి అనుకుంటున్నాం. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది, మాగంటి గోపీనాథ్ గారి సత్యమని ప్రకటించింది. తప్పకుండా ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలుస్తుందంటారా? గెలవాలని అనుకుంటున్నాం. ఆమె గెలుస్తుందా అంటే గెలవాలి, మళ్ళీ వాళ్ళు వస్తేనే గానీ పనులు జరుగుతాయని చెప్పేసి మా అభిప్రాయం. ఓకే పెద్దనా, థ్యాంక్ యూ. మంచిది. అమ్మా నమస్తే, మీ పేరు? నా పేరు రాజమణి. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు? 50 ఏళ్ళు అయిపోయినా ఉండబట్టి. అంటే మీరు కేసీఆర్ ప్రభుత్వాన్ని చూసిండ్రు, ఇప్పుడు నడుస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని చూస్తున్నారు. ఏది బాగా నడిచింది? కేసీఆర్ మంచిగా నడిపించిండు, ఆయన మాకు పింఛిండు, చేసిండు, మంచిగానే చేసిండు చాలా మట్టుకైతే. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ వస్తున్నాయి, మాగంటి గోపీనాథ్ గారు మరణించారు కదా, ఎవరు గెలుస్తారు అంటారు? మరి ఇప్పుడు వాళ్ళ భార్యకి టికెట్ ఇచ్చింది, అదే ఆ అమ్మనే గెలుస్తుంది అంటున్నారు. అంటే మీరు గెలిపిస్తారా? గెలిపిస్తాం, ఏమైతే ఇస్తాం కదా భగవంతుడు, అవుతుంది మాట. అంటే ఆమెను ఎందుకు గెలిపిస్తా అనుకుంటున్నారు చెప్పు? మాకు కొన్ని మంచిగా చేసింది కదా నాన్న. దాని గురించి అంటే ఏం చేసిర్రు? ఏం చేసిండ్రు అంటే కొన్ని అయిన పనులు అయితే చేసిండు. పింఛన్ వస్తుందా మరి? వస్తుంది, 2000 వస్తుంది. ఓకే అమ్మా నమస్తే, మీ పేరు? రవీందర్. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు? పుట్టిందే ఇక్కడ. అవునా? అయితే మీరు గత ప్రభుత్వాన్ని చూస్తుంటారు, ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వాన్ని చూస్తుంటారు. ఏది బాగా పనిచేసింది అంటే? బాగుంది. వాళ్ళు తెచ్చిన పథకాలు బాగున్నాయా, వీళ్ళు తెచ్చిన పథకాలు బాగున్నాయా? ఏం పథకాలు ఉన్నాయి ఇప్పుడు, ఏం నడుస్తున్నాయని అన్ని చెప్పిండు కానీ టీఆర్ఎస్ బాగుంది. 3 పర్యాయాలు 15 సంవత్సరాలు మాగంటి గోపీనాథ్ గారిని గెలిపించుకున్నారు జూబ్లీహిల్స్ ప్రజలందరూ. మరి డెవలప్ చేసినంట నియోజకవర్గాన్ని? చేసింది కదా, కొద్దిగా చేస్తుందంట. మరి బీఆర్ఎస్ పార్టీ ఆమెకి టికెట్ ఇచ్చింది, వాళ్ళ సత్యమానికి. గెలుస్తుందా? గెలుస్తుంది తప్పకుండా. సానుభూతి పట్ల ఓట్లు పడతాయి కదా, గెలుస్తుంది. థ్యాంక్ యూ. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు? మేము 20-30 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. అంటే మీరు గత ప్రభుత్వాన్ని చూస్తున్నారు, ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వాన్ని చూస్తున్నారు. ఏది బాగా పనిచేస్తుంది అంటున్నారు? గత ప్రభుత్వమే మంచిగా ఉంది కదా. ఏమైనా లబ్ధి పొందిరా? చాలా. మాకు వాటర్ కైనా ఏ దానికైనా అప్పుడే బాగుంది. వాళ్ళు తెచ్చిన పథకాలు బాగున్నాయా, ఇప్పుడు రేవంత్ రెడ్డి తెచ్చిన పథకాలు బాగున్నాయా? వాళ్ళు తెచ్చిన పథకాలు బాగున్నాయి కదా.